స్టార్ హీరోయిన్ త్రిషతో ఒకప్పటి అగ్ర నిర్మాత ఎంఎస్ రాజు గారు తీసిన మొదటి చిత్రం వర్షం. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వటమే కాకుండా టాలీవుడ్లో ప్రభాస్ని హీరోగా నిలబెట్టిందనే చెప్పాలి. ఇక ఎంఎస్ రాజు గారు త్రిష కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ మూవీతో త్రిష ఓవర్ నైట్లోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇక త్రిష ఎంఎస్ రాజు గారి కాంబినేషన్లో వచ్చిన మూడో మూవీ పౌర్ణమి. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటించారు. క్లాసిక్ డ్యాన్స్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ మూవీ అంతగా ఆడలేదని చెప్పాలి. ఇక ఈ మూవీ తర్వాత ఎంఎస్ రాజు గారు సిద్ధార్థాన్ హీరోగా పెట్టి ఆట అనే మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఆ టైంలోనే త్రిషను హీరోయిన్గా కాదని ఇలియాన్ అని ఆ మూవీలో హీరోయిన్గా పెట్టడంపై త్రిష ఎంఎస్ రాజు గారిపై అలిగారని, ఆ మూవీ షూటింగ్ టైంలో త్రిష ఎంఎస్ రాజు గారికి ఎన్నోసార్లు కాల్ చేసి నేను ఈ మూవీలో నటిస్తాను సార్, ఇప్పటికైనా సరే నేను రమ్మంటే షూటింగ్కి రెడీ అని ఎంఎస్ రాజు గారిని అడిగిందన్న విషయాన్ని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఎంఎస్ రాజు గారు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, త్రిష నటించిన మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.